నారా లోకేష్ కి అయితే 100% అర్హత లేదన్న. నారా లోకేష్ గారు పప్పు పప్పు అన్నారు. బట్ ఆయన కూడా కొంచెం సన్షైన్ అయ్యి కొంచెం రాట్దేలారు. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ కి అర్హత ఉందా, పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఉందా? అబ్సల్యూట్లీ పోస్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. సో ఎందుకు అనుకుంటున్నారు? ఆ క్వాలిటీస్ ఉన్నాయంటారా లేకపోతే? ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అయిపోయింది, టీడీపీ ప్రభుత్వం కూడా అయిపోయింది. ఇప్పుడు జనసేన అనేది వచ్చింది కదా, కూటమి అయింది ఓకే. సో కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న 21 కాన్స్టిట్యున్సీస్ మటుకి ఎవ్రీడే ఏదో ఒక అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం, ఏదో ఒకటి అక్కడ జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఆ 21 కాన్స్టిట్యున్సీస్ అనేవి ఎప్పటికప్పుడు డైలీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది డెవలప్మెంట్ అక్కడ. అదే ఇప్పుడు కొంతమంది ఆయనకి ఇంత మంచి పేరు వస్తుంది దేశవ్యాప్తంగాని, కావాలని వెనక్కి లాగడానికి చూస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అంటారా? ఎందుకు అవుతాయి బ్రో, వెనక లాగేవాళ్ళు అనుకున్నప్పుడు 0 సీట్లు వచ్చినప్పుడు ఏం బీగారు, ఇప్పుడు ఏం బీగుతారు బ్రో. సో పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసిన పరిపాలన గురించి కానీ, ఆయన క్వాలిటీస్ గురించి కానీ ఏం చెప్తారు మీరు? చాలా బాగుంది బ్రో పరిపాలన అనేది అని ఉంటే యూత్కి, ఏపీ ప్రజలకి ఇప్పుడు కావాల్సింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంటే ఒక పదవి మాత్రమే. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత దానికి ఇంకా గౌరవం అనేది పెరిగింది. సో ఈయన చూసి ఎలాంటి క్వాలిటీస్ నేర్చుకోవాలి మిగతా రాజకీయ నాయకులు? ఆయన చూసి ఏం నేర్చుకోవాలంటే యూత్ అనేది కూడా చాలామంది కొంచెం రాజకీయాల్లోకి రావాలి. మెయిన్ ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా మంచి పనులు ఇలా చేయాలని చెప్పని నేర్చుకోవాలి. ఓకే, మరి లోకేష్ కి ఎందుకు అర్హత లేదంటే? అర్హత లేదని నేను అనలేదు బ్రో. లోకేష్ గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసారు ఆల్రెడీ. నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాడినే, నేను కూడా చూశాను. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల ఇప్పుడు కూటమి అనేది చాలా అభివృద్ధి పరంగా పనిచేస్తుంది. ఎస్. ఓకే, సో ఇప్పుడు మరి కొంతమంది డిప్యూటీ సీఎం గానే వద్దు అని అంటున్నారు కదా టీడీపీ వాళ్ళే. ఎవరంటున్నారు బ్రో, వాళ్ళకి నచ్చక అంటారేమో కానీ ప్రజలకు కావాల్సిన వాళ్ళు ప్రజలే కోరుకుంటారు కదా. వాళ్ళకి నచ్చింది వాళ్ళేం వద్దంటలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఉంటేనే రాజకీయాలు అనేవి బాగుంటాయి బ్రో. ఏపీ అండ్ ఏపీ. థ్యాంక్ యూ బ్రో. నారా లోకేష్ గారు పప్పు పప్పు అన్నారు. బట్ ఆయన కూడా కొంచెం సన్షైన్ అయ్యి కొంచెం రాట్దేలారు. కానీ ఈ టైంలో కొంచెం వైఎస్ఆర్సీపీకి కానీ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి కానీ పోటీ ఇచ్చేవాడు, నెక్స్ట్ టీడీపీకి కూడా పోటీ ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక దేవుడు లాంటి వాడు. సో ఇప్పుడు ఈ తరానికి కావాల్సిన, యూత్ కావాల్సిన, నెక్స్ట్ జనరేషన్ కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు చాలా మంది వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మరి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఒకడుకునేది ఏంది, మన్నెవడు రాపేది అన్నదే పవన్ కళ్యాణ్ డైలాగు. ఇంకా సీఎం రేంజ్ కి ఆయన వెళ్తున్నాడంటే నాకు తెలిసి జనాల కోసం తొక్కుకుంటూ పైకి ఎక్కుతాడు అన్నదే నా ఫీలింగ్. అట్లా ఉండాలన్నది కూడా నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకా సైలెంట్ గా ఉన్నాడు. ఈ ఇప్పుడున్న తరానికి, నెక్స్ట్ భావి తరాలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి నాంది, నెక్స్ట్ ఒక మంచి ఒక బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇలాంటివన్నీ ఆయన థాట్స్ లో ఉంటాయి. ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు బుక్స్ ఎక్కువ చదివానని. బుక్స్ ఎక్కువ చదివిన వాడు ఎవడు మోసం చేయడు. ఎందుకంటే మనం చదివిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎక్కువ బుక్స్ అయిన వాళ్ళే. సో ఇది యాక్టింగ్ కాదు, రియల్ అనే దాని గురించి నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకొక 100 మందిని తయారు చేయాలి, అతనే ఒక అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని తయారు చేయాలి అనేదే నా కాన్సెప్ట్. ఇప్పుడున్న వాళ్ళు కంటే యంగర్ జనరేషన్ ని ఆయన ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలనేది కాన్సెప్ట్. అది ఇప్పుడున్న కూటమిలోనే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి వల్ల కదా. సో వీటి వల్ల జనసేన విడిపోతే కూటమి పరిస్థితి ఏంటి? మధ్యలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా అనేది నెక్స్ట్ అంటే ఇప్పుడున్న జనాలు ఎక్కువ చేస్తారేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అనేటోడికి మాత్రం కలిసి వచ్చింది భయ. ఇంకెందుకంటే ఇంకా అతన్ని వెనక్కి లాగేది ఎవరు లేరు. ఒకవేళ చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ బయటికి వెనక్కి తీసినా గానీ అతను ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ రాంబాబు, కెమెరామెన్ గంగతో రాంబాబు నేను ఒక్కడినే అన్న డైలాగ్ ఎట్టుందో, అతను వచ్చి అమరావతి దగ్గర అడిగేస్తే నాకు తెలిసి 1 lakh పీపుల్స్ అట్లా నిలబడిపోతారని నా ఉద్దేశం. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక్క మాట? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన రియల్ యాక్టర్ కాదు, రియల్ యాక్టర్ అని చెప్తాను. ఒక అభిమానుడు అని చెప్తాను. అతను ఒక రాముడు, లక్ష్మణుడికి ఉన్న బలం ఉందని చెప్తాను.
ఇంకా చెప్పాలంటే అతను ఈ ఉన్న ఒక టార్చ్ బెర్రర్, ఒక డైలాగ్ ఎట్లా ఉంటుందో ఈ తరానికి కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతాను. అతని యాక్టింగ్ కంటే పొలిటీషియన్లు ఇంకా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరి మాట వినకుండా అతనికి జనాలకి ఏం కావాలి, విద్య, వైద్యం, ఆరోగ్యం మీద ఫోకస్ చేసి మనకి దేవుడు ఏదైతే ప్రసాదించాడో అలాంటి వాటిని జస్ట్ ఆయన ఎన్నో బుక్స్ అవి ఉంటాడు కదా, సో ఎక్కువ మందికి అది లేక ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆయన కల్పించడం కోసం ముందుకు రావాలని నేను ఫీల్ అవుతున్నాను. కంపల్సరీ పవన్ కళ్యాణ్ అనేటోడు భయ్య, ఆయన రియల్ యాక్టర్ కాదు, రియల్ యాక్టర్. కంపల్సరీగా అతను మంచి భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ ఆయన నమ్ముకొని ప్రతి ఒక్కరు ఓటేస్తే మాత్రం మనం ఏపీ తెలంగాణలో ఒక మంచి మార్పు అయితే చూడగలుగుతాం. ఇప్పుడు ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గురించి రచ్చ జరుగుతుంది. నెక్స్ట్ కాబోయే సీఎం గురించి కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. అయితే నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అర్హత ఉందా, పవన్ కళ్యాణ్ అర్హత ఉందా? నారా లోకేష్కి అయితే 100% అర్హత లేదన్న. ఎందుకనంటే ఆయన ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి, ఇంతకు ముందు ఉండే కాకపోతే ఆయనకి బేసిక్స్ కూడా నాకు తెలియదు అని చెప్పేసి నా అభిప్రాయం. నెక్స్ట్ సీఎం కంపల్సరీ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఈ 5 years చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ 5 years చంద్రబాబు నాయుడు అంటే చాలా సీనియారిటీ ఉంది అతని సీఎంలో. ఇక్కడ మన ఏపీ తెలంగాణ రెండు కలిసినప్పుడు కూడా మనకి సీఎం లాగా చేశాడు. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ 5 years మన పవన్ కళ్యాణ్ అతని దగ్గర నుంచి కొంచెం ఏమైనా నేర్చుకొని నెక్స్ట్ టైం సీఎం అయితే కంపల్సరీ పవన్ కళ్యాణ్కి 100% ఛాన్సెస్ ఉన్నాయి సీఎం కావడానికి. కొంతమంది ఇట్లా కాపులు ఇంతవరకు కాలేదు అది ఇది అని చెప్పేసి రొటీన్ డైలాగ్ కొడుతున్నారు. ఇంతకుముందు కాపులు కూడా ఎప్పుడు డిప్యూటీ సీఎం కాలేదు. ఇది ఒక చరిత్ర సృష్టించిండు. ఇప్పుడు మళ్ళీ సీఎం అయి కూడా సేమ్ అట్లనే చరిత్ర సృష్టిస్తాడు. ఇది మాత్రం 100%. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినానికి చాలా మంది వెనక్కి లాగాలని ట్రై చేస్తున్నారు ఆల్రెడీ. సో మరి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే మరి ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడని కూడా ఎవరు అనుకోలేదు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి చూపించిండు. అయ్యి చూపించిన కొంతమంది ఏమంటారు ఓట్ల గురించి కూటమిలో కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఓట్లు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, ఇట్లా 7 to 8 months అయిపోయినాయి కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ ఏమంటారు సపోర్ట్ ఇంకా మనకు అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆంధ్రాలో మొత్తం తీవ్రంగా మొత్తం చేంజెస్ అయిపోతాయి మొత్తం. అప్పుడు ఈ రెండు పార్టీలు కూటమి కూడా విడిపోతే అప్పుడు జగన్కి మళ్ళీ వచ్చే నెక్స్ట్ 5 years లో అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జగన్ కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రావడానికి అన్నారు. వస్తాడు అనుకోవచ్చా? ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మంచిగా పని చేశారనుకో జగన్కి అసలు ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ వీళ్ళు విడిపోయి వీళ్ళ ఏమంటారు మ్యాజికల్ ప్రకారంగా మనం ఇన్ని ప్లాన్లు వేసుకుందాం ఇట్లా వెళ్ళిపోదాం అని చెప్పేసి నా కొడుకుని డిప్యూటీ సీఎం చేయొచ్చు, నేను సీఎం అవ్వచ్చు అని ఇట్లా అనుకుంటే అది మొత్తం వేరేలా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా సరే ఒక సీఎం లాగా ఏం చేయాలనుకున్నాడో, ఎందుకంటే అతనికి ఇంకా ఫుల్ రైట్స్ లేవు పవన్ కళ్యాణ్కి. ఒకరి కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే అతను ఇప్పుడు 6 to 7 months అవుతుంది. ఈ 6 to 7 months చిన్న చిన్న గ్రామాలకు పల్లెలకు వెళ్ళి కార్లు వెళ్ళే సదుపాయాలు లేకున్నా సరే అక్కడ కార్లు ఆపేసి బౌన్సర్లతో వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఏం అవసరం ఉందో వాళ్ళ నీడ్స్ ఏంటి అని తెలిసి మొత్తం కనుక్కోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్. ఇలా అతను ఇంకా ఈ 4 years ఇలా చేస్తే కంపల్సరీ నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం నెక్స్ట్ 5 years లో కూడా మన నారా లోకేష్ అవ్వడు అని చెప్పేసి నా అభిప్రాయం. కంపల్సరీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ అవుతాడు నెక్స్ట్ 5 years లో. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు అంటే సపోర్ట్ చేస్తాడేమో, అంతకు మించి ఇంకేం ఉండదు కదా. కూటమిలో విడిపోవడం కానీ క్లాషెస్ కానీ రావంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా తెలంగాణ సరే ఆంధ్ర గురించి మాట్లాడాలంటే ఈ 5 years కూటమి అనేది కలిసే ఉండాలి. ఎందుకనంటే ఇన్ని రోజులు జగన్ చేసిన కుట్ర పనులైనా సంథింగ్ ఏవైనా సరే అవన్నీ ఆపి ఇప్పుడు ఒక మళ్ళీ మంచిగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. అట్లా కాదు ఇప్పుడు నా కొడుకుని డిప్యూటీ సీఎం లాగా చేసుకుంటానంటే అది మొత్తం ఆంధ్రాకే చాలా దెబ్బ పడిపోతుంది. జగన్ ఉన్నంత వరకు ఎంత దెబ్బ పడిందో ఇప్పుడు వీళ్ళు విడిపోతే జగన్కి మళ్ళీ ప్లస్ పాయింట్ రావడం చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ కావడం ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? యాక్చువల్గా జనాలకి ఏంటంటే నార్మల్గా ఒక ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ జరిగినప్పుడు జనాలకి వెంటనే ఏదో ఒక ఆంధ్రలో కానీ ఏపీలో కానీ వెంటనే ఏదో కంటెంట్ కావాలి. సో మొన్ననే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి సో చాలా లాంగ్ టైం క్వశ్చన్ అడిగారు. ఫ్యూచర్ అనేది ఊహించుకుంటే 2019 ఎలక్షన్కి 24 ఎలక్షన్స్కి చాలా చేంజ్ చూశారు. నెక్స్ట్ యూత్ ఎలా ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు,
అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది కాదు. యాక్చువల్గా ఈ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం వైసీపీ పాలనని జనాలు తొక్కేయడానికి రెడీగా ఉన్నారు. సో తొక్కేయడానికి రెడీగా ఉన్నారు, తొక్కేశారు, నెక్స్ట్ కూడా తొక్కేస్తారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, కానీ పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా నేను చెప్పలేదని నేను అనుకుంటే జనాలకు కానీ ఓటర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ పొలిటీషియన్ ప్రకారంగా ఆలోచించే కొంతమంది జనాల గురించి కానీ ఏదన్నా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ గుడ్ లీడర్. ఆయన యుక్త వయసు నుంచి ఒక మంచి నాయకుడిగా ఎదగాలని, ఆ తర్వాత నెక్స్ట్ సీఎం అవ్వాలని అఫ్కోర్స్ ఆయనకి ఒక కోరిక ఉంటుంది. యాక్చువల్గా చిరంజీవి గారి దగ్గర నుంచి, అంతకుముందు వంగవీటి రంగా గారి దగ్గర నుంచి మాట్లాడాలంటే పెద్ద కాంట్రవర్సీ అవుద్దేమో. కాపు అనే కులం నుంచి వచ్చినటువంటి చాలా మంది నాయకుల్ని, లీడర్స్ని కాపులే తొక్కేశారు. అదే కాపులకి ఉత్తేజం జరిగి వాళ్ళందరూ ఒకళ్ళు అప్డేట్ అయ్యి కులకాంక్ష లేకపోతే వేరే రకంగానో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయగలిగారు. నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా సరే హైయెస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఇన్ ఏపీ, ఒకవేళ అలాంటిది ఏదైనా జరగాలంటే ఆ కాపుల వల్ల అవుద్ది. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు అనుకోవడం తప్పు. అన్నీ ఉన్నాయి. అలా ఉన్నాయి కనుకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారు, గెలిచాడు. 2019 ఎలక్షన్ ముందు జరగగానే తిరుపతిలో పోటీ చేయరు, భీమవరంలో పోటీ చేయరు, గాజువాకలో పోటీ చేయరు అనుకున్నాం. మేము ఏదైతే అనుకున్నామో అక్కడ ఆయన పోటీ చేశారు, గెలిచారు. నెక్స్ట్ టైం కూడా గెలుస్తారని ఆశిస్తున్నాం. మాకు పర్సనల్గా చదువుకున్న స్టూడెంట్స్ కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎప్పుడు వైసీపీ పాలనలో ఈ వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు వగేరా నాని, కొంతమంది వ్యక్తుల వల్లే వైసీపీ నాశనం అయిపోయిందని, జగన్ పరిపాలన ఎఫెక్ట్ ఉందని, ఆ నెగిటివ్ షేరింగ్ జనం అందరూ క్యాచ్ చేసుకున్నారని, వాళ్ళతో పాటు రాజకీయ నాయకులందరూ క్యాచ్ చేసుకొని ఈరోజు 2019 ఎలక్షన్లో ఏదైతే రిపీట్ అవ్వకుండా 24 ఎలక్షన్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 21 స్థానాలకి 21 వచ్చినాయి అంటే దానికి కూటమి సపోర్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో 100 ఓట్లుంటే 30% జనసేనకు ఉన్నాయనుకోండి, 30% వైసీపీకి ఉన్నాయనుకోండి, 30% టీడీపీకి ఉన్నాయనుకోండి, 10% ఆఫ్ నోటా ఓట్లు కానీ రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఉంటే ఈ 30 ఆఫ్ షేరింగ్ ఓట్స్ కూటమి ఉంది కాబట్టే ఒక నియోజకవర్గంలో ఫర్ సపోజ్ మా చింతలపూడి నియోజకవర్గం సీతారాం గ్రామం, చింతలపూడి నియోజకవర్గంలో జనసేన సపోర్ట్ చేయకపోతే టీడీపీ గెలిచేది కాదు. కొన్ని నియోజకవర్గాల్లో, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో జనసేన సపోర్ట్ చేయవలసి ఉంటే ఒకవేళ చేయలేకపోతే టీడీపీ గెలిచేది కాదు. కూటమితో వచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ నిలబెట్టుకొని ఇలాగే ముందుకు వెళ్ళి జనాల్లో మరింత నమ్మకం వచ్చేటట్టు వాళ్ళు కనుక చేసుకోగలిగితే తరతలారికి వాళ్ళే లీడర్స్, అది లోకేషా లేకపోతే ఇంకొకలా, తర్వాత పవన్ కళ్యాణ్ గారా, ఎవరైనా అవ్వచ్చు. జనమేం పిచ్చోళ్ళు కాదు, జనం మారారు. జనం గొర్రెలు అనే దగ్గర నుంచి జనం సింహాలు వల్ల గర్జించారు. కన్ఫామ్గా జనంలో మార్పు వచ్చింది. అందుకనే ద బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి సీఎం మనం ఇప్పుడు ఒక టేబుల్ ఒక బల్ల మీద కూర్చొని చాలా మంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఎందుకోసం ఈ ఆలోచన? ఎందుకోసం అంటే బ్రో, ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, పక్కలోనే ఉన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్నం పెడితే అంటే మిగతా 4 కూడా కోపం వస్తుంది కదా. అట్లా టీడీపీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది కోపం వస్తుంటుంది. అబ్బాయి ఎవరినో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వేరే పార్టీని తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా పెట్టిర్రు, అదేదో నా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన పెడితే మనకు మేలు కానీ
అట్లా ఆలోచిస్తారు కదా బ్రో. అంటే ఈ ఆలోచన ఏదో ఫస్ట్ వచ్చినుంటే అప్పుడే చేసేవాళ్ళు కదా అని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ కావాలంటే జనసేన నుంచి కొంచెం ప్రయారిటీ ఉంది, అంటే పబ్లిక్ రీచ్ అవుతాడు అని కొంచెం యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకుని ఇప్పుడు గెలిచిరు. అది అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి కూటమికి బలం ఉంది. ఒకవేళ వెళ్ళిపోతే కూటమి మళ్ళీ పడిపోతుంది అంటున్నారు. చెప్పలేం బ్రో, ఎందుకంటే మేజర్గా వచ్చింది కూడా మనకి జనసేన పార్టీ నుంచి బాగా వచ్చాయి ఓట్స్. సో విడిపోతే మాక్సిమం పోవచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది అనుకోవచ్చు అన్న? అంటే అటు నుంచి వైసీపీ చేస్తున్నారు లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు అనుకో. ఇప్పుడు అవతల వాళ్ళు పుల్ల పెట్టడం కన్నా మనకే ఒక అది కలుగుతుంది మైండ్లో. వాళ్ళు ఎవరో వచ్చి మన సొమ్ము తింటారు, వాళ్ళు మన కుర్చీలో కూర్చుంటారు, అదేదో మనమే కూర్చోబెడదాం మనోన్ని అని చంద్రబాబు నాయుడుకి రావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు రావచ్చు. అది అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మంచి పేరుని తట్టుకోలేకపోతున్నారు. అది కరెక్టే బ్రో. మరి ఎవరు తట్టుకుంటారు చెప్పు? ఇంట్లో సొంత కొడుకుని తట్టుకోలేకపోతున్నారు, పక్కన తీసుకొచ్చి పెడితే ఎవరు తట్టుకోలేరు. అదే రాజకీయం అంటే ఇక గెలవకముందు ఒక మాట మాట్లాడితే గెలిచాక ఒక మాట మాట్లాడతారు. అది కామన్. చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చు అంటే చచ్చిపోయినాక చూస్తాం లేదు తెలియదు, కానీ ఉన్నప్పుడు చూడాలి డిప్యూటీ సీఎం గా. అంటే లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? మళ్ళీ చెప్పండి ఒకసారి. లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? ఎవరికి సపోర్ట్ చేస్తారు? అసలు ఆయన ఎందుకు చెప్తాడు? నేనే సీఎం అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన దిగిపోయి మళ్ళీ నా కొడుకుని కూర్చోడతా అని చెప్తాడా? ఉన్నప్పుడే కూర్చోట్లే, ఇక పవన్ కళ్యాణ్ కూర్చోడతా ఎట్లా చెప్తాడు? చెప్పండి, కష్టం. ఓవరాల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లుందంటారు? పర్లేదు బ్రో, బెటరే కొంత. అయితే ఆంధ్రాలో మాది ఆంధ్రానే, కొంచెం చాలా న్యాయంగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి, పర్వాలేదు. ఓకే.